మంగళగిరిలో పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన గుత్తికొండ ధనుంజయరావును గోలి మోహన్ రావు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో నందం బ్రహ్మేశ్వరరావు, ఉడత శ్రీనివాసరావు, యాచర్ల శ్రీనివాసరావు, అందే నాగప్రసాద్, తిరువీధుల సత్యనారాయణ, దామర్ల సాంబశివరావు, పరమేశ్వరరావు, గోలి జ్ఞానేశ్వరరావు, నాగబండి కుమార్, కాటాబత్తుల విరూప, తాటిపాముల పెరుమాళ్లు, చల్లా సత్యనారాయణ, గద్దె శ్రీమన్నారాయణ, జొన్నాదుల మల్లేశ్వరరావు, అలుగురి రాజశేఖర్, తుమ్మ సర్వేశ్వరరావు, మన్రు సదాశివరావు, గంజి రవీంద్రనాథ్, జొన్నాదుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మేము ఒక మిత్ర బృందం మాది ఒక హ్యాండ్ అండ్ హెల్ప్ అనే ఒక దీంట్లో మేము ఒక 11 మంది మా ఫ్రెండ్స్. తర్వాత పొద్దున్నే మా యొక్క 8వ వార్డులో మేము ఫ్రెండ్స్గా అందరం కాఫీ తాగి ఆఫీస్ నుంచి మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది ఒక 10 మంది ఫ్రెండ్స్ మొత్తం 20 మంది కలిసి కూడా మా ప్రియమిత్రుడు, మా చిన్నతనం నుంచి తెలిసినటువంటి వ్యక్తి గుత్తికొండ ధనంజయరావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దాంట్లో కష్టపడి శ్రమించి కార్యకర్తలకు అండదండలుగా ఉంటూ ఒక చేనేత వర్గం అనేటువంటి వ్యక్తికి నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పార్టీలో చేస్తున్న సేవలను గుర్తించి ఈ రోజున పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇవ్వటం మాకు చాలా ఆనందదాయకం. మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కూడా ఈరోజు ఆయన్ని ఘనంగా సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో మా ఫ్రెండ్స్ అందరం కూడా ఆయనకి పూలమాలేసి బొకే ఇచ్చి ఈ సన్మానించడం జరుగుతుంది. ఈరోజు మా ప్రియమిత్రుడు గుత్తికొండ ధనుంజయరావు గారిని సన్మానించుకోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే పొలిట్ బ్యూరో సభ్యుడిగా రావటం మామూలు విషయం కాదు. ఎందుకంటే అత్యుత్తమమైనటువంటి స్థానం అది. ఆ స్థానం మన పద్మశాలయ కమ్యూనిటీకి చెందినటువంటి గుత్తికొండ ధనుంజయరావుకి రావటం ఆనందదాయకం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ చిన్న సిరు సత్కారం మా ఫ్రెండ్ సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా సందర్భం చిరకాల మిత్రుడు, చేనేత వృత్తి నుంచి తన ప్రస్థానాన్ని బిగించేసి ఈరోజు టీడీపీలో అత్యున్నతమైన స్థానమైనటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన గుత్తికొండ ధనంజయరావు గారికి మా మిత్ర బృందం తరపున సన్మానం చేసే సందర్భంగా ఒక 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు గుత్తికొండ ధనంజయరావే పోలిట్ బ్యూరో సభ్యుడు? చాలా కష్టపడే మనస్తత్వం ఓకే, చాలామంది ఉంటుంది. కానీ లాయల్టీ, టీడీపీ పార్టీ మీద తనకున్న లాయల్టీని గుర్తించి తన ఇంత అత్యున్నతమైన స్థానాన్ని వాళ్ళ అధిష్టానం తనకి కేటాయించిందని నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఏ వ్యక్తి అయినా సరే తను ఎంచుకున్న రంగంలో నిజాయితీగా చిత్తశుద్ధితో కష్టపడితే ఎంత ఉన్నతమైన స్థానానికైనా వెళ్ళొచ్చు అంటానికి తను ఒక ఐకాన్గా ఈరోజు మంగళగిరిలో అందరికీ ఒక దిక్సూచిగా కనబడతాడు. అది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం. ఈరోజు నాకెంతో అత్యంత ఆప్తులు, మిత్రులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మిత్రులు ఈరోజు నాకేదైతే నేను నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరో మెంబర్గా నన్ను తీసుకోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గం తరపున నన్ను ఒక ప్రతినిధిగా గుర్తించి మరి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ప్రీతమ యువనేత రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు నాకు ఇచ్చినటువంటి గౌరవం మరి నా జీవితంలో ఎప్పుడు కూడా మరవలేంది. వారికి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటా. ఈరోజు ఏదైతే నాకు పోలిట్ బ్యూరో ఇచ్చారో ఆ ఇచ్చిన దానికి నాకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేనేత కులాలకు సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు నాకు ఫోన్లు చేసి పార్టీ రహితంగా
చంద్రబాబు గారు, లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైనది కాదు. ఇది మన వర్గాన్ని గుర్తించి గౌరవించినటువంటి నిర్ణయం. వారికి ధన్యవాదాలని నాకు ఫోన్లు చేసి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండటమే కాకుండా చాలా గర్వంగా కూడా ఉంది.